బాలా మీ కొడుకే కదా, మెల్లమెల్లగా తను కూడా మీలాగే మారిపోతాడులేండి. కానీ బాలా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అంటే ఇప్పుడు గదిలోంచి బయటకు కూడా వెళ్ళకూడదా? ఎక్కడికి వెళ్ళిపోడు. మీరు అంతగా అనుమానించకండి. ఇదిగోండి, ఛాయ్ తాగండి. తులసి, మంజుల, ఛాయ్ తీసుకోండి. ఛాయ్. బాలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? బాలా బాలా నేను చూడలేదు. ఇప్పుడే కదా బయటకొచ్చాడు. ఈయనెక్కడికి వెళ్ళిపోయాడు? నేను ఏదో ఒకటి చేసి వీలైనంత త్వరగా రా, నేను ఇక్కడి నుంచి తీసుకుపోవాల్సి ఉంటుంది. అది ఎంత దూరం వెళ్లాల్సి ఉంటుందంటే అక్కడికి ఎవ్వరు వెళ్ళలేరు. ఈ రోజు నేను నిన్ను చంపేసి మొత్తం సమస్యని అంతం చేస్తాను. ఈ బాలా ఎక్కడున్నాడు? బాలా నేను చూడలేదు. ఏంటి? జీజాబాయ్, ఏంటండి? ఈ బాలా ఎక్కడున్నాడు? తను మన ఎదురుగానే కదండి గదిలోంచి బయటకొచ్చాడు. నేను నీకు అదే సమయంలో చెప్పాను. నువ్వే నాకు నచ్చ చెప్పావు, బాలాను అనుమానించకండి అని. ఇప్పుడు చెప్పు, బాలా ఎక్కడున్నాడు? ఏమన్నా తెలుసా నీకు? నాన్నా, మీరు శాంతించండి. పదండి, మనం బాలా నేను వెతుకుదాం. నేను నిన్ను వదిలిపెట్టాను. ఈ రోజు నేను నిన్ను ప్రాణాలతో వదలను. ఈ రోజు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాం.
చెయ్యొద్దు రాణి. వద్దు బాలా, నీ చేతుల్లో ఇలా ఒకరి హత్య జరగడం నేను చూడలేను. చెయ్యొద్దు. ఈరోజు వద్దు బాలా, చూడు, నువ్విలా ఒకరి ప్రాణాలు తీయడానికి వీల్లేదు. నాకు అడ్డు తప్పుకో రాణి. ఆయన నువ్వెవరిని కాపాడుతున్నావు? వీడు నా ప్రాణాలు తీయడానికి వచ్చాడు. నిన్ను కొడుతూ ఉంటాడు. ఈ రోజు నేను వీడి ప్రాణాలు తీసేస్తాను. మన ఇద్దరి మధ్య ఉన్న అన్నిటికంటే పెద్ద సమస్య తొలగిపోతుంది. వద్దు బాలా, నువ్వు ఇలాంటిదేం చేయడానికి వీల్లేదు. నేనెందుకు చేయకూడదు? ఎందుకు? మన ఇద్దరి బంధానికి అన్నిటికంటే పెద్ద ఆటంకం వీడు. ఏదైనా కానీ 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 ఇతను నా భర్త. అలాగే నా కళ్ళెదురుగా ఈయన చనిపోవడం చూడలేను, నువ్వు చంపడం చూడలేను. ఏమన్నా? భర్త అంటే 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 ఏంటంటే బాలా, నేనీయనకి భార్యని, ఆయన నాకు భర్త. రాణి, ఇతను నీకు భర్త కానే కాదు. నిజానికి ఇతను నిన్ను రోజు కొడుతున్న వ్యక్తి. ఇతను నిన్ను గౌరవించట్లేదు. ఇతనితో ఒక క్షణం కూడా ఉండడం నీకు ఇష్టం లేదు. తప్పుకో రాణి, తప్పుకో. బాలా, ఏమైనా కానీ నేను మాత్రం ఈయన ప్రాణాల్ని తీయనివ్వలేను. చూడు రాణి, ఇతన్ని చంపేసి మనందరం ఇప్పుడే ఈ క్షణం ఇక్కడి నుంచి పారిపోదాం. అప్పుడు ఇతను ప్రాణాలతో ఉండడం ఇక నిన్ను నీ గతం ఎప్పటికీ వెంటాడుతూ కూడా. బాలా, మనం పారిపోయినా పోకున్నా కానీ కానీ నేను తనని చంపనివ్వలేను. అంటే ఇప్పటికీ నీ దృష్టిలో ఈ వ్యక్తికి ప్రాధాన్యత ఉందా? బాలా, ఇప్పటి సంగతి తెలీదు, కానీ కానీ ఆయన ప్రాణాలకు ప్రాధాన్యత ఉంది. ఎందుకో చెప్తావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. అలాగే నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే నువ్వు నాతో ఒకసారి పారిపోయావు కూడా. మరి నాకెందుకు ఇప్పుడు సహకరించట్లేదు? ఎందుకంటే బాలా, నేను ఇప్పటికీ ఆయన భార్యనే. అలాగే నీకు నాకు ఇంకా పెళ్లి కాలేదు బాలా. అయినా నేను ఈ కలంకాన్ని ఎప్పటికీ భరించలేను. నేను నా ప్రియునితో కలిసి నా భర్తను హత్య చేయించానని. రాణి, నేను నీకోసం హంతకుణ్ణి కావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వీడిని చంపేసి పారిపోయినా కూడా ఎవరికీ తెలీదు వీడిని ఎవరు చంపారో. కానీ బాలా, నేనైతే చూస్తాను కదా. అలాగే ఇదే విషయం నన్ను జీవితాంతం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. నా జీవితం ఒకరి శవం మీద నిలబడుతుందని. నువ్వు మొండిగా ఉండకు బాలా. సరే, అయితే నాకు స్పష్టంగా చెప్పు. నీకు ఇతను కావాలా లేక నేనా? నేనైతే నువ్వు నా దారికి అడ్డు తప్పుకో. బాలా చూడు, నా మీదొట్టే. నువ్విప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూడు, భగవంతుడు ముందే నన్ను ఒకసారి విధవం చేశాడు. ఇప్పుడు నువ్వు చెయ్యొద్దు. నాకు అర్థమైపోయింది. నా ప్రాణం ఖరీదుతో నువ్వు నీ భర్త ప్రాణాలు కాపాడుకున్నావు. కేవలం మీ ఆడవాళ్లే మోసం చేస్తుంటారు. అసలు నీకు నీ భర్త మీద ఇంత ప్రేమ ఉంటే నువ్వు మరి నాతో ఎందుకు వచ్చేసావు? నీకు ఇంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు నా మనసుతో ఎందుకు ఆడుకున్నావు? ఇక నన్ను మర్చిపో. నీ జీవితంలో బాల ఉన్నాడని. అసలు నాకు అక్కర్లేదు నీలాంటి ఒక... బాలాన్నయ్య, అసలు మీరేం మాట్లాడుతున్నారు? నోర్మై, ఎవరితో ఎలా మాట్లాడాలో నువ్వు నాకు చెప్తావా? అయినా నువ్వు, నాన్న, ఇంకా కుటుంబం మొత్తం ఇదే కదా కోరుకునేది. ఫలితం ఇలాగే ఉండాలని. చూడు, ఫలితం వచ్చేసిందిగా. ఇక వెళ్ళి వేడుక చేసుకోండి. బాలా, ఆగు. నోర్మై, వద్దు, అక్కడే ఆగు. ఒక్క అడుగు ముందుకు వేసినా బాలా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు హంతకుడు కావడం నేను ఎలా చూడగలను? ఆగు బాలా, వెళ్ళొద్దు.
వెళ్ళొద్దు. ఇక ఊరుకోరాణి. పదమ్మా, ఇంటికి పద. పద. రాణి, రాణి, నువ్వు నన్ను క్షమించు. నాది తప్పని నాకు అర్థమైపోయింది. ఎంత తప్పంటే నేను రోజు నిన్ను కొట్టేవాణ్ణి, అందరి ముందు పరువు తీసేవాణ్ణి, అవమానించేవాణ్ణి. నాకు దూరంగా వెళ్ళడానికి నీకు పూర్తిగా హక్కుంది. నువ్వు అలా చేసావు కూడా. ఇక నాకు నీ మీద ఎలాంటి ఆరోపణ లేదు. నువ్వు నన్ను క్షమించు రాణి, నన్ను క్షమించు, నన్ను క్షమించు. మోసం 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 చేసావు రాణి. పిచ్చి వాగుడు వాగకు బాలా. ఏదైనా కానీ 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 ఇతను నా భర్త. ఇలా చూడు, నా మీదొట్టే. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. భగవంతుడు ముందే నన్ను ఒకసారి విధవం చేశాడు. ఇప్పుడు నువ్వు చెయ్యొద్దు. నీ సంతోషం కోసం నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎందుకంటే నేను నిన్ను నా ప్రాణంగా ప్రేమించాను. కానీ నా సంతోషం గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు నువ్వు నా గురించి ఆలోచించకుండా పెళ్లి, భర్త అంటూ ఏవేవో ఆలోచించడం మొదలుపెట్టావు. నేను నీ కోసం నా ఇంటిని, కుటుంబాన్ని, గౌరవ మర్యాదలు అన్నింటినీ పణంగా పెట్టాను. కానీ బదులుగా నాకేం దక్కింది? ద్రోహమా? ఈ కత్తితో నేను నా చెయ్యి కోసుకుంటాను. బొట్టు బొట్టు రక్తం కారుతూ కారుతూ ప్రాణాలు పోయినప్పుడు అప్పుడు ఆ రాణికి అర్థమవుతుంది. ఒకవేళ తన ప్రేమ కోసం నేను ఒకరి ప్రాణాలు తీయగలిగినప్పుడు నా ప్రాణాలు కూడా ఇవ్వగలని అర్థమవుతుంది. నా చెయ్యి వదలండి నాన్న. చిక్క నాకు బతకాలని లేదు. పిచ్చి పనులు చేయకు. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. రాణి ఒక పెళ్లి అయిన అమ్మాయి. అసలు నాకేం అర్థం చేసుకోవాలని లేదు. అర్థం చేసుకోవాలి. చెయ్యి కోసుకోవడం వల్లనో లేదా సందేశ్ చంపడం వల్లనో ఇప్పుడంతా చక్కబడుతుందా బాలా? అసలు చెప్పు. నాకేం చక్కబడాలని లేదు. బాలా, మేమంతా నీకు శత్రువులం కాదు. అలాగే నిన్ను శత్రువుగా అనుకోవడం లేదు కూడా. కేవలం ఒక్కసారి మమ్మల్ని నీ శ్రేయోభిలాషులు అనుకుని మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు నీ ఆందోళన అంతా దూరం అయిపోతుంది. నాకేం మీ సానుభూతి అక్కర్లేదు. నాకు ఇలాగే బాగుంది. ముందు మీరు వెళ్ళండి. ఇక ప్రశాంతంగా ఉండండి. మీ కొడుకు ప్రేమ విఫలం కావాలని కోరుకున్నారు కదా, ఇదిగో విఫలం అయిపోయింది. బాలా, నేను చెప్పేది విను. నేనేం నా చెయ్యి కోసుకోనులే. నేనే నా గొంతు కోసుకోను. అలాగే ఏదో కొండ మీద నుంచి దూకి నా ప్రాణాలు తీసుకోను. నాన్న, నాకు కొంచెం మనశ్శాంతి కావాలి. మీరు నాన్న కదా, ఒక్కసారి నా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ కొడుక్కి ఏకాంతం కావాలి, ఏకాంతం కావాలి.
రాణి రాణి, నువ్వు నన్ను క్షమించు. నేను నీకు మాటిస్తున్నాను, ఇక నుంచి నేను ఇంకెప్పుడు చేయి చేసుకోను. రాణి, నువ్వు నన్ను క్షమించు. నన్ను క్షమించు. నన్ను క్షమించు రాణి, నన్ను క్షమించు. ఆగండి. మీరెక్కడికి వెళ్తున్నారు? ఒకవేళ మీరు బాలా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నట్టయితే మీరు వెళ్ళకండి. మీ భర్త మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాడు. ఆయనకు నిజంగా అనిపిస్తుంది ఆయన వల్ల తప్పు జరిగింది అని. ఆయనకు తన తప్పేంటో తెలిసొచ్చింది. ఆయన తన తప్పుకి సిగ్గుపడుతున్నాడు. అలాగే మీకు క్షమాపణ చెప్తున్నాడు. మీరు ఆయన్ని క్షమించి ఇప్పటికే ఏర్పడిన బంధానికి మీరు మరొక అవకాశం ఇవ్వడమే మంచిది. నువ్వు ఒక కొత్త బంధంలో సంతోషాలను వెతుక్కోవడం కాకుండా ఆలోచించు రాణి, ఆలోచించుకో. తాజా సమాచారం ఏంటంటే రామ్జీ ఇంకా తన కుటుంబం మొత్తం కలిసి రాణి సమస్యను దాదాపుగా పరిష్కరించేశారు. అన్నట్టు స్వామీజీ, ఈసారి రామ్జీని మెచ్చుకు తీరాల్సిందే. ఒక మంచి తండ్రి ఎలా ఉంటాడో అది తను రుజువు చేసి చూపించాడు. బాలాను పట్టుకొని తీసుకొచ్చాడు, తనకు శిక్ష వేశాడు. ఎందుకంటే వేరే వాళ్ళెవ్వరూ తనని వేలెత్తి చూపకూడదని. ఎల్లప్పుడూ తన విషయంలో, తన కుటుంబ విషయంలో సున్నితంగా మెదిలే వ్యక్తి ఈ విషయంలో కఠినంగా ఉన్నాడు. మీరు చెప్పింది నిజమే. రామ్జీ పరిస్థితి మొత్తం చక్కబెట్టాడు. కానీ చక్కబెట్టిన వీటన్నిటిలో ఒక్కటి మాత్రం తప్పవుతుంది. అది నేను చేస్తాను. తప్ప అంటే నువ్వు ఏం చేస్తావు మహేష్? అది మీరు నా మీద వదిలేండి స్వామీజీ. ఈ రోజు వరకు మా జాతిలో నా భయం వల్ల ఎవరికీ ధైర్యం చాలలేదు వాళ్ళు నా తమ్ముడికి ఆశ్రయం ఇవ్వడానికి. కానీ ఒక చిన్న జాతి ఇల్లు వాడికి ఆశ్రయం ఇచ్చింది. స్వామీజీ, ఈ విషయం నా గుండెల లోపల మేకులాగా గుచ్చుకుంటోంది. ఇక ఇది ఎప్పుడు ఊడిపోతుందంటే ఆ భీమ్రావ్ కుటుంబానికి నేనేదైనా పెద్ద గాయాన్ని చేసినప్పుడే. అది ఎలాంటి గాయం అంటే దాన్ని వాళ్ళెప్పటికీ మర్చిపోలేరు. ఈశ్వరుడు నీ కోరికను నెరవేర్చాలి. నువ్వేది కావాలంటే అది చెయ్యి. మేమంతా నీకు తోడుగా ఉన్నాం. మగాళ్ళు ఎప్పటికీ క్షమాపణ చెప్పరు. క్షమాపణ సంగతి కాదు కదా. వాళ్ళు ఏదో తప్పు చేశారని మగవాళ్ళకి అసలు అనిపించదు. ఇక ఈ విషయం నాకంటే ఇంకా ఎవరికి ఎక్కువగా తెలుస్తుంది. నీ భర్త నీకు క్షమాపణ చెప్పాడు. దాన్ని క్షమించు. బాలా, నన్ను తీసుకెళ్ళిపో. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. నేను ప్రతిరోజు దెబ్బలు తినాలనుకోవడం లేదు. ఈ రోజు నేను వీడి ప్రాణాలు తీసేస్తాను. మన ఇద్దరి మధ్య ఉన్న అన్నిటికంటే పెద్ద సమస్య తొలగిపోతుంది. వద్దు బాలా. అసలు నీకు నీ భర్త మీద ఇంత ప్రేమ ఉంటే మరి నాతో ఎందుకు వచ్చేసావు? నీకింత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు నా మనసుతో ఎందుకు ఆడుకున్నావు? ఇక నీ జీవితంలో బాలా ఉన్నాడనే సంగతి మర్చిపో. రాణి, ఇక ఊరుకో రాణి. నువ్వు నీ భర్తని క్షమించు. ఈ నిర్ణయమే నీకు మంచిదవుతుందమ్మా.